లేరు రాజు గారు. ఓకే. బొట్ల రామారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు లిక్కర్ స్కామ్లో కొత్త మలుపులు తిరుగుతూ పోతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అసలు తెలియదు, బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయనే మొత్తం కూడా కథ నడిపించాడు అని చెప్పేసి ఈరోజు వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక విల్లాలోనే డబ్బునంతా కూడా దాచిపెట్టారు అని చెప్పేసి కూడా బయట తెలుస్తున్న పరిస్థితి. అయితే సిట్ ఇంకా అధికారికంగా ఆ విషయాలు ఏమీ కూడా చెప్పలేదు. అయినప్పుడు కూడా బయట దాని మీద ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి సార్? అసలు ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదటి నుంచి కూడా మీ పార్టీ వాదన అసలు దాంట్లో స్కామే జరగలేదు, ఆ స్కామ్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మొన్న సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ రాజు గారు. ముందుగా మీకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి వశిష్ఠ మస్తాన్ రావు గారికి, అజయ్ కుమార్ గారికి, మధుబాబు గారికి, అట్లాగే వీక్షకులకు అందరికి కూడా ముందుగా నమస్కారం. ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశంలో అది ఒక లిక్కర్ స్కామే కదండి. ఇక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల అంశాలను ముందుకు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం అనేది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. లిక్కర్ పాలసీ అనేటువంటి అంశంలో చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఏదైతే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకు జమ కావాలనే లక్ష్యంతో గ్రౌండ్ లెవెల్ ఎక్కడా కూడా అక్రమాలు జరగకుండా సెబ్ అనేటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసి ఎక్కడ ఒక పాలసీని రన్ చేసిందంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఉండండి. ఆయన మౌత్ షట్ అప్ యువర్ మౌత్. వాట్ కెన్ యు టాక్? మర్యాదగా మాట్లాడటం నేర్చుకో రామారావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతి ఉంటది. ఒక్క నిమిషం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతి నేర్చుకో ముందు నువ్వు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. నోరు నువ్వు మూసుకో. ఒక్క నిమిషం ప్లీజ్ అలాంటి మాట్లాడద్దు. వీళ్ళు ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడొద్దండి. సబ్జెక్ట్ మాట్లాడి డిబేట్ లేదంటే అది మాట్లాడితే కుదరదండి. ఇంటరప్ట్ అవ్వడం కుదరదు. వినడం నేర్చుకో ముందు. భవిష్యత్తులో బాగుండాలంటే వినడం నేర్చుకోండి. నేనేమంటున్నా అంటే ఇక్కడ లిక్కర్ పాలసీ అనేది లిక్కర్ కుంభకోణం అనేది జరగలేదండి. విషయం ఏంటంటే మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ముందు టార్గెట్ చేశారు రాజు గారు. అట్లాగే ఈ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి వ్యక్తి 4,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి ఎక్కడికి పారిపోయాడు అర్థం కావట్లేదు. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, నరసరావు ఎంపీ ఎక్కడున్నాడు? ఆయన వాయిస్ తీసుకోండి దయచేసి. ఆయన ఎక్కడికి పారిపోయాడు? ఇదంతా స్క్రిప్ట్ అండి. ఈ స్క్రిప్ట్ ప్రకారంగా అసలు లిక్కర్ కేసును దర్యాప్తు చేసేటటువంటి సిట్ కుందా లేదనేది కూడా మనం గమనించుకోవాలి. సిట్ అనేది అర్హత లేనటువంటి అంశం. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో, రిమాండ్ రిపోర్ట్ లో పలుకరించినటువంటి అంశాల మీద ఎవిడెన్స్ గా చూపించేటటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశ చట్టాల్లో లేదండి. న్యాయస్థానాల్లో ఇవన్నీ వీగిపోతున్నాయి. మనం మొన్నే చూసాం కదా, కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ ఏ డివైడ్ చేశారని మొట్టికాయ అక్షంతలు వేశారు. అట్లాగే జరిగిన అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గం పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ మనకు బహిరంగ కనిపిస్తుంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మీ తిరుపతిలోనే చంద్రగిరిలో పోక్సో కేసు అక్రమంగా పెట్టారు కదండి. ఈ ప్రభుత్వం అక్రమ కేసులు, అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు కూడా గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులను లోపలేస్తే తర్వాత ఏమైందండి? ఊడ్చుకుపోయింది ఇందిరాగాంధీ. అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ కనీసం డిపాజిట్లు కాదు కదా. అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, నెక్స్ట్ వస్తాను మీ దగ్గర. అజయ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడేది వినండి సార్. అజయ్ కుమార్ గారు వినండి ప్లీజ్. అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం వినండి. రామారావు గారు మాట్లాడాక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ అసలు ఢిల్లీకి మించినటువంటి స్కామ్ జరిగిందని ఏదైతే మిథున్ రెడ్డి గారు ఆరోపించారో అది తీవ్రంగా ఖండించిందండి. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామే జరగలేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ క్రియేషన్ అన్నమాట. కేసులన్నీ క్రియేషన్ చేసి ఏదో ఒక విధంగా తమకున్నటువంటి కక్షను రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ వాళ్ళ కక్షపూరితమైనటువంటి విధానంతో వాళ్ళ ఆకాంక్షలు తీర్చుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది తప్ప ప్రజాపాలన విస్మరించింది. సంవత్సర కాలంలో మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం ఏంటంటే ప్రజలు చెప్పాలా, మీరు కాదు కదా చెప్పాల్సింది. ఇది రివర్స్ గవర్నమెంట్. ఇదంతా కూడా దీన్ని రీకాల్ చేసేటటువంటి అవసరం ఉందన్నటువంటి గమనించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే కూటమి మేనిఫెస్టోని రీకాల్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇంటింటికి మీ భాగవతాన్ని మేము తెలియజేస్తాం. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి భయపెట్టి ఈ రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ ను రోడ్లు ఎక్కకుండా చేయాలనేటువంటి మీ యొక్క కుతూహలం, మీ యొక్క ఆకాంక్ష నెరవేరదు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అల్లూరు సీతారామరాజుని, ఒక భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే అది ఉద్యమ పార్టీ. భవిష్యత్తులో ఈ యొక్క రాజకీయ వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అప్రతిహతంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేయాలి, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన అందించాలంటే లక్ష్యం పెట్టుకున్నాం. తాత్కాలికంగా బురద చాలొచ్చండి. ఈ బురద అంతా కూడా, ఈ మకిలం అంతా కూడా ఆటోమేటిక్ అది ప్రకృతి ఏదైతే వర్షం పడి ఏదైతే కొట్టుకుపోతే ఆ విధంగా జనస్రవంతులు ఇదంతా కూడా తేటతలం అవుద్ది. మీ యొక్క మకిలం అనేది జనానికి అర్థమవుతుంది. మీరు చేస్తున్నటువంటి స్కామ్లు చూస్తున్నాం కదండి. అమరావతి అంశంలో కానీ, పోలవరం కానీ, బనకచర్ల ప్రాజెక్ట్ అని 80,000 కోట్ల ప్రాజెక్టు 1,10,000 కోట్ల మనకు లోటు బడ్జెట్ ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టు బయటకు తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో చేశారు కదండి ఆ మెగా వాళ్ళతోటి 10% వాళ్ళు తీసుకోవడానికి. కమిషన్ ప్రభుత్వం ఇది, కరప్షన్ ప్రభుత్వం తప్పితే ప్రజా ప్రభుత్వం కాదు ఇది. ట్రాన్స్పరెంట్ మెథడ్ ఎక్కడ లేదు. వీళ్ళు దోచుకోవడానికి, దోపిడీ విధానాలకు అలవాటు పడే అదే ఆకాంక్ష. ఏదైతే ప్రశ్నించే గొంతుకులను నొక్కడానికి మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు తప్ప ఇవి నిలబడవు న్యాయస్థానాల్లో. ఖచ్చితంగా న్యాయస్థానాలు మిమ్మల్ని అభిశంసిస్తాయి. ప్రజలు మిమ్మల్ని పారద్రోలేటటువంటి పరిస్థితికి మీరే తీసుకొస్తున్నారని మాత్రం నేను గంటాపదంగా చెప్పను రాజు గారు. రామారావు గారు, ఖచ్చితంగా మీరు అలాగే మాట్లాడాలి. ఇక్కడ ఒకటి సార్, కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, జరగకుండా అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగము, అసలు ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ చేశారని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఏం కాదు. బహుశా మీకు అలా కనిపించవచ్చు, దండం పెట్టుకుంటా ఇలా తట్టుకుంటా కనిపించుండొచ్చు బహుశా మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను చెప్తాను మీకు, ఒక నిమిషం వినండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కనిపిస్తున్నటువంటి ట్రాన్స్పరెంట్ లీడర్ ఏం కాదు. లోకేష్ బాబు కూడా అంత వర్తున్నటువంటి నాయకుడు కాదు. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ కేసు కాదండి, ఇక్కడ కేసు ఇక్కడ కేసు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను కేసు గురించి మాట్లాడుతున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి నేను మాట్లాడుతున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. రామారావు గారు, అజయ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారికి నేను కొన్ని విషయాలు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను అనమాట, తిరుపతిలోనే ఉంటాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు నేను కూడా ఒకటి అనమాట. సో అందుకని చెప్తున్నా, బహుశా రామారావు గారికి ఐడియా ఉండదు, వాళ్ళు అలాగే మాట్లాడాలి. పాప రామారావు గారు కూడా మంచోడే, కాకపోతే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తప్పదు ఇంకా. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, అంతే. ఆయన అంత బయటికి కనిపించాడు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కాదు. లోపల విషయాన్ని నింపుకొని బయటికి అమృతాన్ని కురిపించేటటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కేసులు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, 1,000 కోట్లు